హలో స్టూడెంట్స్, కాంపిట్ మైండ్స్ కి స్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకీ ప్రశ్న ఏంటి? వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ వేవ్ విత్ పీరియడ్ ఆఫ్ 0.04 సెకండ్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫ్రీక్వెన్సీ వేవ్ అడుగుతున్నారు, మనకి టైం పీరియడ్ ఇచ్చారు. దీనికి సంబంధించి మన దగ్గర ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములా ఉంది, విచ్ ఈస్ frequency is equal to 1 upon time period. సో టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడూ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. అంటే ఇది పెరిగితే ఇది తగ్గిపోతుంది, ఇది పెరిగితే ఇది తగ్గిపోతుంది, లేదు ఉల్టా వాట్ ఎవర్. సో మనకి ఇక్కడ ఈ టైం పీరియడ్ వాల్యూ ఇచ్చేసారు. దీన్ని ఇన్ షార్ట్ అయితే ఇలా రాస్తారు, F is equal to 1/t అని. మనకి ఎఫ్ వాల్యూ తెలియాలి, ఎందుకంటే ఫ్రీక్వెన్సీని హర్ట్స్ లో మనం కొలుస్తాం కాబట్టి. సో ఇప్పుడు F is equal to 1/0.04 సెకండ్స్. టైం యొక్క SI యూనిట్స్ సెకండ్స్ కదా, సో అది కరెక్ట్ గానే ఇచ్చారు. సో 0.04. దీన్ని కొంచెం ఈజీగా చేయడం కోసం మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఎంత అవుతుంది? అది 25 అవుతుంది. ఫ్రీక్వెన్సీని మనం హర్ట్స్ లో మెజర్ చేస్తాం. సో 25 హర్ట్స్. ఎస్. సో అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్న మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూస్తూ ఉండాలి అంటే మర్చిపోకుండా కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలోచించి ఆలస్యం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.